హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చి బెండకాయ పచ్చిరొయ్యల పులుసు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో వచ్చేయండి చూసేద్దాం. ఫస్ట్ పచ్చిరొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఇవి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మనం ఏదైతే పచ్చిరొయ్యలు కలిపి పెట్టుకున్నామో ఆ పచ్చిరొయ్యలను ఇందులో వేసేసుకొని ఇవి వాటర్ పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. దగ్గరికి అవనిస్తూ ఉండాలి. ఇలా దగ్గరికి అవితే సరిపోతుంది. స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మెంతి పొడి వేసానండి. మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసాను. అవి వేసేసుకున్నానండి. ఈ మెంతి పొడి అన్నది నేను ఆల్రెడీ వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అది మీరు ఎప్పుడు ఏ కర్రీస్లో కావాలంటే ఆ కర్రీస్లో పులుసుల్లో వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలు అన్నది కొంచెం బాగా మగ్గాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మగ్గితే సరిపోతాయండి ఉల్లిపాయలు అన్నది. ఇలా మగ్గిన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం మనం ఇందులో పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకొని అది కూడా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఈ బెండకాయ ముక్కలు అన్నది మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. చూసారా, మగ్గినాయండి. అలా మగ్గిన దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చూసారా మెత్తగా అయిపోయినాయి టమాటాలు అన్నది. అలా మెత్తగా అయిన తర్వాత నేను ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నది నూరు పెట్టుకున్నాను. ఆ నూరు పెట్టుకున్నది ఇందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక రొయ్యలు ఏవైతే ఉన్నాయో ఫ్రై చేసుకున్నాయో ఆ రొయ్యలని కూడా ఇందులో వేసేసుకొని రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు అన్నది మనం ఆయిల్లోనే మగ్గించుకుంటూ ఉండాలండి. అలా మగ్గించుకున్న తర్వాత మనం చింతపండు రసం ఏదైతే ఉందో ఆ రసం తీసి పెట్టుకున్నాను నేను. ఆ రసాన్ని కూడా ఇందులో వేసేసానండి. వేసేసుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఈ పులుసు అన్నది దగ్గరికి అవనివ్వడమేనండి. మనం ఎంత పులుసులా కావాలనుకుంటే అంత దగ్గరికి దీన్ని ఉడకనిస్తే కనుక రెడీ అయిపోతుందండి. బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.